ఇక్కడ మీటింగ్ అయిపోయింది ఓపెనింగ్ స్విచ్ లేదా అవి ఎక్స్ట్రా లాగా మొత్తం పది పెట్టేసి ఇది ఎవరు జరిగేటువంటి కార్యక్రమాలు వివరిస్తారు. సుమారు ఒక 500 మందికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. వారికి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కాబట్టి కూడా గౌరవ మంత్రి మీద చెప్తారు. మరి దయచేసి వివరించగా కోరుతున్నాను. సెకండ్ టైం మళ్ళీ కట్టాలి. టిడ్కో హౌసెస్ సంబంధించి 2014-19 సంవత్సరంలో మరి ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టిడ్కో ఇళ్లను ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు పనులన్నీ కూడా పూర్తయినా కూడా లాస్ట్లో మరి ఎలక్షన్ కోడ్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ముందు రావడం, తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ రావడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ టిడ్కో ఇళ్లను అసలు పట్టించుకోకుండా ఎన్నికల్లో వాడుకుని మేము ₹1 కూడా కట్టక్కర్లేదు, అంతా కూడా మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 4 ఏళ్ళు అసలు పట్టించుకోలే. ఆ రోజున లాస్ట్లో అసలు సరైనటువంటి వస్తువులు కూడా ఇవ్వకుండా తాత్కాలికంగా ఆ రోజు ప్రారంభించారు. కానీ అవన్నీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆ రోజున మేము 6400 ఇళ్లు నిర్మాణం చేయడానికి ప్రపోజల్స్ పంపించడం, దానికి శాంక్షన్ రావడం, తర్వాత ఉన్నటువంటి సైట్స్లో 4176 ఇళ్లకి ఆ రోజున బేస్మెంట్లు కానీ మొత్తం వర్క్ కానీ స్టార్ట్ చేస్తే అవన్నిటిని కూడా కొన్ని క్యాన్సిల్ చేసి దాదాపు 1872 ఇళ్లు క్యాన్సిల్ చేసి కేవలం 2304 ఇళ్లకు మాత్రమే మరి ఆ రోజున వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని వసతులకి మేము ఆ రోజున డబ్బులు శాంక్షన్ చేయించడం, బ్యాంక్ నుంచి కొంతమంది రుణాలు తీసుకోవడం, చాలా ఇబ్బందులు పడ్డారు నిజంగా పేదవాళ్ళందరూ. వాళ్ళు బలవంతంగా కొంతమందితో సంతకాలు పెట్టించుకుని వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు చాలా ఇబ్బందులు పెట్టారు. మరి తిరిగి మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా మౌలిక వసతులు కల్పించడానికి చాలా అధునాతనకంగా మొత్తం కూడా షేర్వాటర్ టెక్నాలజీతో కట్టినటువంటి ఇల్లు, ఎక్కడ కూడా ఇటుక రాయి అనేది వాడకుండా టోటల్ కాంక్రీట్ తో కట్టినటువంటి ఇల్లు. అలాగే ఇక్కడ అన్ని వసతులు ఎస్టీపీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా, అలాగే అంగన్వాడీ కేంద్రం ఇక్కడ, అదేవిధంగా ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇంకా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నాయి. మరి అందుకని రేపు ఉగాది నాటికి కంప్లీట్ చేయాలని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 432 ఇళ్ళు రేపు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి. ఏ కాకుండా ఇంకొక 1008 ఇళ్ళు కంప్లీట్ అవుతున్నాయి. అవి కూడా దాదాపు 93% వరకు కంప్లీట్ అయిపోయింది. మిగతా కూడా కంప్లీట్ చేసి అవి కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తూ జరుగుతుంది. మొత్తం బేస్మెంట్ లెవెల్లోనే ఇంకా నిర్మాణం చేయాల్సి ఉన్నాయి. వాటిని కూడా దృష్టి పెట్టి అవకాశం ఉన్నంత వరకు వీలైతే ఆ 1800 ఇళ్లను కూడా కంప్లీట్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి
ఎందుకంటే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి ప్రభుత్వం పెరిగినటువంటి అంచనాలని కొద్దిగా మ్యాచ్ చేసుకోగలిగితే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మొత్తం కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ టోటల్ అంతా ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అంతా ఉంది కాబట్టి మిగతా కూడా కంప్లీట్ చేసి మేము ఏదైతే అనుకున్న 4176 ఇల్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఇటు రుద్రవరంలో కానీ గోసంగంలో కానీ కంప్లీట్ చేసి మరి రేపు ఉగాది నాటికి మిగతా ఇల్లు అవకాశం ఉన్నంత వరకు ఇచ్చేస్తాం. మిగతా కూడా 1 year లోపు అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.